ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7 వచనముల వరకు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నాకు తెలియను. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది: నికోలాయితు క్రియలను నీవు ద్వేషించుచున్నావు, అలాగే నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములలో చెప్పుచున్న మాట వినుగాక. జయించిన వానికి పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో తన కుడి చేత 7 నక్షత్రములను, అంటే 7 సంఘములను, 7 సంఘముల దూతలను తన కుడి చేత పట్టుకొని ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘాలన్నిటికీ సాదృశ్యముగా మరి ఈ సంఘాలను గురించి దేవుడు వ్రాయించటం జరిగిందండి. సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘము ఏ స్థితిలో ఉండాలో దేవుడు మనకి పరలోకములో నుండి యోహాను గారి ద్వారాగా, వాక్యము ద్వారాగా మనకి తెలియపరిచాడండి. ఎఫెసు సంఘములో ఉన్న మరి విశ్వాసులను దేవుడు ఏ విధముగా హెచ్చరిస్తున్నాడంటే, ముందుగా సంఘానికి కావలసిన తన సార్వభౌమత్వాన్ని తెలియజేసుకున్నాడు. తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అని తన సార్వభౌమత్వాన్ని తెలియజేసుకుంటూ, ఆ సంఘములో ప్రేమ లోపించిందని, మరి ఆ ప్రేమ మరలా మీరు పొందుకొని మొదటి క్రియలను సరిచేసుకుంటే సరే, లేకపోతే నేను వచ్చినప్పుడు ఆ సంఘాన్ని తీసివేస్తానని, అలాగే చెవిగలవాడు ఈ మాటలు వినుగాక అని హెచ్చరిస్తున్నాడు. మరి ఆ సంఘములో నికోలాయితుల క్రియలు కూడా ఉన్నాయంటండి. మరి నీవు వాటిని ద్వేషించుచున్నావు కనుక నేను కూడా వాటిని ద్వేషించుచున్నానని చెప్పుచు, మరి ఎవడైతే ఈ లోపాలన్నీ సరిచేసుకుని దేవుని వైపు తిరుగుతారో వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అని దేవుడు ఇక్కడ మన అందరికీ